శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఫాస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ ఉగాది అనేటువంటి విశేషణాన్ని మనం కానీ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇది ఉగాది కాదు, యుగాది, యుగము ప్రారంభమైనటువంటి రోజు అని మనకంతా కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లా ఈరోజు మనం ఉగాదిని జరుపుకుంటున్నాం. అయితే తెలుగు సంవత్సరాల ప్రకారంగా ఇది ఉగాది. తెలుగు సంవత్సరాలంటే ప్రభవ విభవ ఇట్లా తెలుగు సంవత్సరాలు, చైత్రం వైశాఖం అనేటువంటి మాసాలు, పాడ్యమి విద్యా తదయ అనేటువంటి తిథులు, వీటి లెక్క ప్రకారంగా ఈరోజు మనం సంవత్సరాది ఉగాదిని మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ ఉగాది విశేషణాలు ఏమిటి, ఈ సంవత్సరం మనం ఏమేం ఉగాది రోజు చెయ్యాలా, పంచాంగ శ్రవణం అంటే ఏంటి అనే విశేషాలన్నీ ఒక 2 నిమిషాలు మనం చెప్పుకుందాం చక్కగా. ఈరోజు మనం ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటుంటే ఈ సంవత్సరానికి ఉగాదికి నామం ఒకటి ఉన్నది. ఏమిటా నామం అంటే పరాభవనామ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం పేరు వింటేనే చాలామందికి ఏదో ఒక అనుమానం వస్తుంది. పరాభవం అంటే ఓడిపోవటం. అయ్యా ఈ సంవత్సరం అందరం ఓడిపోతామా మరి అని అంటే మనం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే పరాభవనామ సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, ఇట్లా వినేదానికి అర్థం కూడా కొంచెం కఠినంగా ఉండేటువంటి అర్థం వచ్చే సంవత్సర నామాలు చాలా ఉన్నాయి. కానీ మనం దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషణం ఏంటంటే, పరాభవం అంటే అపజయమే కాదనలా, కానీ అపజయం వస్తున్నా కూడా మనం దాన్ని ఎదుర్కొనేటువంటి మార్గం ఏమిటి అనేది శోధించి మనం దాని మార్గాన్ని వెతకాలి అని చెప్పడాని కోసమే ఇదిగో ఈ పరాభవనామ సంవత్సరం. అంటే ఏదొచ్చినా ఏం పర్వాలేదు, మేము ఎదుర్కోగలం, దాన్ని మనం చక్కగా దాన్ని ఎదుర్కొనేటువంటి మార్గాన్ని మేము చూడగలం అనేటువంటిది మనకు నేర్పించడానికే ఇటువంటి నామాలు కూడా వచ్చాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. అయితే ఉగాది రోజు మనం ఏం చేయాలి అని అంటే, సాధారణంగా ఉగాది రోజు ఏం చేస్తాం, అందరం కూడా చక్కగా ఏదో ఉగాది పచ్చడి తింటాం. కాదు, ఉగాది రోజు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రమేల్కాంచి అభ్యంగన స్నానం చేయాలి. నూనె తలంటుకోవాలి, చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అయిన తర్వాత నూతన వస్త్రధారణ చేయాలి. నూతన వస్త్రధారణ చేసి అక్కడి నుంచి మన ఇంట్లో ఉండేటువంటి దేవతా మందిరంలో ఆ దేవతామూర్తుల్ని దీపారాధన ఇత్యాది ధూపదీప నైవేద్యాలతో అర్చించాలి. దాని తర్వాత ఉగాది ప్రసాదం ఏదైతే ఉన్నదో దాన్ని తయారు చేసి ఉగాది పచ్చడి అంటాం మనమంతా కూడా. షడ్రుచోపేతమైనటువంటి ఆ ఉగాది పచ్చడిని తయారు చేసి ఆ దేవతలకి నివేదన చేయాలి. చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మంచి శ్లోకం ఒకటి ఉన్నది. ఏమిటా శ్లోకం అంటే, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వారిష్ట వినాశాయ నింబస్యాహ దళభక్షణం. నింబదళము అంటే వేప పువ్వు, వేప చిగురు అనొచ్చు మనమంతా కూడా. అట్లా వేప పువ్వుతో కూడుకున్నటువంటి 6 రకాల పదార్థాలన్నీ కలిపి వాటిని నివేదించి భగవంతుడికి దాన్ని తీసుకున్న వాడి ఎడల శతాయుర్వజ్రదేహాయ నిండు 100 ఏళ్ళు బాగుంటాం. 100 ఏళ్ళు బాగుంటే సరిపోయిందా అంటే, వజ్రదేహాయ ఆరోగ్యంగా కూడా ఉంటామట. సర్వసంపత్ప్రదాయ చ సర్వసంపదలు కలగాలి. సర్వ అరిష్ట వినాశాయ అరిష్టములన్నీ తొలగాలి.
నింబదలవక్షణం చేత మనకి ఇవన్నీ కూడా కలగాలి అని భావిస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. స్వీకరించిన పిమ్మట పెద్దలకి నమస్కారం చేసుకొని, అదేవిధంగా ఏదైనా సరే పంచాంగకర్తలు కావచ్చు, పురోహితులు కావచ్చు, వాళ్ళని ఇంటికైనా పిలవడమా, లేకపోతే మనమే వాళ్ళ చెంతకు వెళ్ళి, అయ్యా ఈ సంవత్సరం నా యొక్క జాతక ప్రకారం నేను ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఎలా ఉంటే నాకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి పెద్దలు చెప్తారు. అయితే ఆ పురోహితులు కావచ్చు, వారు ఏం చేస్తారంటే పంచాంగాన్ని చూసి దాంట్లో ఆ పంచాంగ ఫలాన్ని చెప్తారు. ఈ పంచాంగములు అంటే ఏమిటి అనంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, ఈ 5 కలిపి పంచాంగములు అంటారు. అయితే ఈ పంచాంగములు విన్నంత చేత ఏం కలుగుతుందయ్యా అనంటే తిథేశ్చ శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్పి, తిథి ఈరోజు ఏమి తిథి అని తెలుసుకుంటే, ఆ తెలుసుకొని ఆ తిథి దేవతని ఆ రోజు ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పారు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తర్వాత వారాత్ ఆయుష్యవర్ధనం, ఈరోజు ఏం వారం అని తెలుసుకొని ఆ వారదేవత ఎవరైతే ఉంటారో ఆ వారదేవతని ఆరాధించడం చేత ఆయుర్దాయం పెరుగుతుంది అని పెద్దలు చెప్పారు. వారాత్ ఆయుష్యవర్ధనం. మూడవది నక్షత్రాత్ హరతే పాపం, ఈరోజు ఏమి నక్షత్రం అనేది తెలుసుకొని ఆ నక్షత్ర దేవతని ఆరాధించినంత మాత్రమే మనం తెలియక చేసిన పాపములన్నీ కూడా హరించిపోతాయి. నక్షత్రాత్ హరతే పాపం. ఇక 4వది యోగాద్ రోగ నివారణం. యోగములు అని మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయి. మనం సాధారణంగా ఈ రోజుల్లో అయితే వైద్య శాస్త్రం చాలా పెరిగింది కాబట్టి ఏదో మందు రాసిస్తున్నారు, మనం అంతా కూడా ఒక కోర్స్ అని వాడుతున్నాం. అట్లని పూర్వకాలంలో కూడా ఆయుర్వేదం ఇత్యాది మందులు కూడా ఒక మండలం రోజులు వాడండి అని చెప్పగానే ఎప్పటి నుంచి వాడమంటారండి అని వైద్యుల్ని ఈ యొక్క రోగులు అడిగితే ఆ వైద్యుడు ఆ యోగం మంచి యోగం ఆయనకి ఉన్నది ఎప్పటి నుంచి అని చూసి, నాయన ఇదిగో ఈరోజు ఈ సమయం నుంచి చక్కగా మందు వాడవయ్యా, నీకు ఆరోగ్యం వస్తుంది అని ఆయన యోగం గురించి చెప్పేవారు. అట్లా యోగం బాగా ఉన్న రోజు నుంచి మందు వేసుకోవడం ప్రారంభం చేస్తే రోగ నివారణ జరుగుతుంది అన్నారు. అయితే ఏమయ్యా యోగం బాగలేదు, 10-15 రోజుల తర్వాత బాగుంది అంటే అప్పటిదాకా ఈ రోగం కావాలి అంటే దానికే చెప్పారు, లేదు నాయన ప్రతిరోజు మంచి యోగ సమయాలు మనకు చాలా ఉంటాయి. ఆ యోగ సమయం ఏ పూట ఏ క్షణంలో బాగుందో అది చూసుకొని వాడుకోవడమే తప్పితే అన్ని రోజులు మనకు ముహూర్తాల్లాగా ఇలా విడిగా ఉండదు. అట్లా యోగాత్ రోగ నివారణం. ఇంకా కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణములంటే ఏదో పూర్వకాలం మనకు గ్రామాల్లో కరణాలు ఉన్నారే అది కాదు. కరణములు అంటే ప్రయాణ సూచక. అది అంటే ప్రయాణించేదానికి ఏ కరణంలో మనం ఎటు దిక్కులో ప్రయాణం చేస్తే మనకు బాగుంటుంది అని మనకు పెద్దలు సూచించి ఉన్నారు. దాని ప్రకారంగా మనం కూడా మంచి కరణంలో కానీ ప్రయాణం చేస్తే మన కార్యసిద్ధి జరుగుతుంది అని పెద్దలు చెప్పారు. అట్లా కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం. ఉత్తమమైనటువంటి ఈ యొక్క 5 పంచాంగములు కూడా, పంచాంగములు అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నీ కూడా మనకు క్షేమాన్ని కలిగించాలి అని చెప్తూ ఈ సంవత్సరంలో మనకు సాధారణంగా గ్రహణాలు కావచ్చు, మూఢాలు కావచ్చు, కర్తరి కావచ్చు, అదేవిధంగా పుష్కరాలు కావచ్చు, ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనే విషయాలు కావచ్చు, అవి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒక్కసారి అందరం కూడా విందాం. ఈ సంవత్సరం ఏవైనా గ్రహణాలు ఉన్నాయా అంటే ఈ సంవత్సరం సాధారణంగా ఉంటాయి, గ్రహణాలు లేకుండా ఉండవు. కానీ ఈ సంవత్సరం వచ్చే గ్రహణాలు ఏవి కూడా మన భారతదేశంలో కనిపించవు. కాబట్టి మనం గ్రహణాలు ఏవి కూడా ఈ సంవత్సరం భారతదేశానికి లేవు.
కాబట్టి ఏ చింత అక్కర్లేదు. తర్వాత చూడాల్సిన విషయం ఏమిటయ్యా అంటే కర్తరి నెల. కర్తరి అంటే ఆయన ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కత్తెర నెల అంటుంటారు. అది కత్తెర నెల కాదు, కర్తరి నెల. కర్తరి నెలలో చేయకూడనివి ఏమిటి అంటే చాలామంది గృహప్రవేశం చేయకూడదంటారు, పెళ్లిళ్ళు చేయకూడదంటారు. కానీ చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే కర్తరిలో చేయకూడనటువంటిది శంకుస్థాపన లేదా శిలాదాదు కర్మాని వర్జయేత్ అన్నారు. అంటే రాయి పని, మట్టి పని, ఇసుక పని, అదేవిధంగా సిమెంటు పని ఇత్యాది పనులు అంటే కొయ్య పని ఇవి చేయవాకండి అని పెద్దలు చెప్పారు. ఆ కర్తరి నెల ప్రారంభం ఎప్పుడయ్యా అంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మే 4వ తారీఖు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మే 11వ తారీఖు నుంచి నిజ కర్తరి ప్రారంభమవుతుంది. మే 28వ తారీఖు వరకు కూడా ఈ కర్తరి ఉంటుంది. ఈ సమయంలో శంకుస్థాపన అదేవిధంగా నిర్మాణ పనులు చేపట్టకూడదు అని పెద్దలు చెప్పారు. అట్లా ఈరోజు కర్తరి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత విషయం ఏమిటి అనంటే మౌఢ్య నిర్ణయం. మౌఢ్యము అంటే మూఢమి అంటుంటారు చూడండి, ముహూర్తాలు లేని సమయాలు. ఆ మూఢం ఏమైనా ఈ సంవత్సరం ఉందా అంటే మనకు 2 మూఢాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఆ 2 మూఢాలు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయి అంటే మనకి ఈ సంవత్సరంలో 15/7/2026 అంటే జూలై 15వ తారీఖు ఆషాఢ శుద్ధ విధియా బుధవారం రోజు నుంచి, అదేవిధంగా ఆషాఢ అమావాస్య 12/8/2026 వరకు దాదాపుగా శుద్ధ విధి నుంచి అమావాస్య అంటే ఒక మాసం, ఆషాఢ మాసం అంటే మనకెట్లా ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఎట్లా ఉండవు కాబట్టి అది పెద్ద చింతక్కర్ల, కాబట్టి ఏ సమస్య లేదు. తర్వాత వచ్చే మూఢం 10 రోజులు మాత్రమే ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే ఆశ్వయుజ మాసంలో వస్తుంది. అది ఎప్పుడు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి రోజు ప్రారంభమవుతుంది. 19/10/2026 ప్రారంభమై 29/10/2026 ఆశ్వయుజ బహుళ చవితి నాడు వరకు ఈ యొక్క మూఢము ఉంటుంది. కాబట్టి ఆ 10 రోజులు కూడా ఎటువంటి ముహూర్తములు కూడా మనం జరుపుకోకూడదు. అట్లా ఈ సంవత్సరం మౌఢ్యముల విషయం అది. ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి అని ఆలోచిస్తే ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అనంటే మనకు జూన్ 2వ తారీఖు నాడు నుంచి, అదేవిధంగా జూన్ 13వ తారీఖు నాడు వరకు యమునా నది పుష్కరాలు మనకంతా వస్తాయి. ఈ యమునా నది మనకంతా తెలిసిందే, బృందావనం లేదా మనకు గంగా యమునా సరస్వతి సంగమ స్థానం దగ్గర కూడా యమునా నది ఉంది. కాబట్టి యమునా నది పుష్కరాలు జూన్ 2 నుంచి జూన్ 13వ తారీఖు వరకు కూడా ఈ యొక్క యమునా నది పుష్కరాలు వస్తాయి. అందరూ కూడా చక్కగా పుష్కర స్నానం చేస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అంటే చెప్తారు. పుష్కర స్నానం దేనికయ్యా అంటే మనకు ఎన్ని నదీ జలాలు ఉన్నాయో అన్ని నదీ జలాల యొక్క పవిత్రత ఆ నదిలో ఆ సమయంలో మనకు ఉంటుంది. కాబట్టి మనకంతా కూడా ఆ 12 రోజుల పాటు పుష్కర స్నానం చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లా పుష్కర స్నానం జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు చెయ్యాలి. దాని తర్వాత ఈ సంవత్సరం సాధారణంగా ప్రతి సంవత్సరానికి ఒక రాజు, ఒక మంత్రి, ఒక సేనాపతి, ఒక మేఘాధిపతి, ఇట్లా నవనాయకులు అనేటువంటి వారు ఉంటారు. అయితే వీళ్ళని ఎన్నుకునేది ఎవరు అనంటే దానికి ఉగాది రోజు ఏ వారము ఆ వార అధిపతి ఎవరో ఆ వారాధిపతి ఆ సంవత్సరానికంతా కూడా రాజు. ఈ ఉగాది ఎప్పుడు వచ్చింది మనకి ఈరోజు అంటే గురువారం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరానికి గురువు రాజైనాడు. ఈ గురువు రాజైనందువల్ల ఏం ఫలితం ఉంటుందయ్యా అంటే అందరూ కూడా భక్తి భావనతో జాగ్రత్తగా మన యొక్క మనుష్యులంతా ఉంటారని చెప్తూ ఉంటుంది శాస్త్రం. ఇక్కడ ఒక చిన్న మాట ఉన్నది. ఏమిటయ్యా మాట అంటే గురువు బాగున్నాడు రాజుగా, కానీ గురువు యొక్క శక్తి చేత అందరూ భక్తి భావన పెరుగుతుందన్నారే నిజమేనా అంటే ఇక్కడ ఒక చిన్న విశేషణం ఉన్నది. ఏమిటా విశేషణం అంటే భక్తి పెరుగుతుంది
కానీ ఇంకొక పదం మనం దానికి కలుపుకోవాలి. ఏమిటంటే భయంతో కూడినటువంటి భక్తి పెరుగుతుంది ఈ సంవత్సరం ప్రజలందరికీ కూడా. ఎందుకంటే పరాభవనామ సంవత్సరం కదా, ఆ భయం కూడా ఒకటి ఉంటుంది మనకు. కాబట్టి భయంతో కూడుకున్నటువంటి భక్తి పెరుగుతుంది. అట్లా రాజుగారికి పక్కన ఎప్పుడు కూడా మంత్రి ఉండాలట. ఆ మంత్రి సరైన వాడు ఉంటే ఆ రాజుకు పరిపాలన కూడా బాగుంటుంది. మంత్రి సరైన వాడు కాకపోతే రాజ్య పరిపాలన భ్రష్టత్వం పడుతుంది. అట్లనే ఇక్కడ ఈ సంవత్సరానికి మంత్రి ఎవరయ్యా అంటే కుజుడు మంత్రి అయ్యారు. కుజుడు ఉద్రేకకారకుడు. మనకు ఆయనకి కొంచెం ఉద్రేకం ఎక్కువ. నిర్ణయాలు త్వరగా తీసుకోవడం, కోపిష్టి నిర్ణయాలు తీసుకోవడం, సరైనటువంటి రాజుగారికి సలహాలు ఇవ్వకపోవడం ఇత్యాది కలహాలతో కూడుకున్నటువంటి విషయాలన్నీ కూడా రాజుగారికి అందచేయడం, తద్వారా రాజుగారి యొక్క పరిపాలన కొంచెం అస్తవ్యస్తం కావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు రాజెవరు మంత్రి ఎవరు అంటే ఇప్పుడు మనం పరిపాలించేటువంటి వాళ్ళు కూడా మంత్రులు రాజులే. కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా జాగ్రత్తగా కుజుడు మంత్రి అవ్వడం ఈ సంవత్సరం చేత మనలో శరీరంలో అనేక మార్పులు వచ్చి మీరు కూడా సరైనటువంటి ఆలోచన చేయలేకపోతారు. అందుచేత మీరు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా మీకు కూడా ఒక సూచన చేస్తూ, తర్వాత ఈ సంవత్సరం మేఘాధిపతి ఎవరయ్యా అని అంటే మేఘాధిపతి ఈ సంవత్సరం చంద్రుడు. అంటే సరైనటువంటి కాలంలో సరైనటువంటి వర్షములు పడతాయి, చక్కటి పాడి పంటలు కూడా మనకంతా కూడా కలుగుతాయి. అదేవిధంగా సేనాపతి ఎవరు అని అంటే సేనాపతి కూడా ఈ సంవత్సరం చంద్రుడే అయ్యాడు. యుద్ధాలు మనం కోరుకోం, అయితే యుద్ధాలు వస్తే మనం దాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్క గురువు మనకు రాజవ్వడం చేత ఆ ఎదుర్కొనే శక్తి గురువు ఇస్తాడు మనకు. ఎందుకని దేవేరుష్టే గురుస్త్రాత గురువృష్టేన కశ్చన అని దేవతలకు ఒకవేళ మనం మీద అనుగ్రహం కలగకపోతే అనుగ్రహం కలిగించేట్టు చేసేది గురువు. అట్లా మన మీద ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క చంద్రుడు సేనాపతి అవడం చేత ఏదైనా యుద్ధ ప్రభావం ఉన్నా ఆ ప్రభావం మన మీద పడదు, ఏ సందేహం అక్కర్లా. చక్కగా మనమంతా కూడా యుద్ధ భయం ప్రపంచమంతా ఉంటుంది, మనకు మాత్రం తప్ప మనం భయపడక్కర్లే. చక్కగా మనమంతా క్షేమంగా ఉండగలం అనే ధైర్యం ఆ పరమాత్ముడు గురువు రూపంలో మనకిస్తున్నాడు. అట్లా ఈ సంవత్సరం మేఘాధిపతి కానీ సేనాపతి కానీ అంతా కూడా శుభగ్రహాలుగా మనకు సంబంధించిన ఉన్నాయి. అట్లా ఈ సంవత్సరం తైలం అంటే నూనెలు కానీ నెయ్యి కానీ వీటి ఉత్పత్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా చిరుధాన్యాలు వీటి యొక్క ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ధాన్యం వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఆయిలు ఇత్యాది రూపంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కావచ్చు, చక్కగా మీరంతా కూడా ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన పనులు జాగ్రత్తగా చేసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం వెండి బంగారం కూడా చాలా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో తగ్గుముఖం పడుతుంది. కానీ ₹1,00,000 పెరిగి రూపాయి తగ్గితే ప్రయోజనం ఏమిటి? కాబట్టి పెరుగుదలే ఉంటుంది, కానీ తరుగుదలైనటువంటిది కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పని. అట్లా ఈ సంవత్సరం మనకంతా మనల్ని పరిపాలించేటువంటి అంటే నాయన ఇప్పుడు ఉండేటువంటి మంత్రుల విషయం కాదండి, పంచాంగ రూపంలో మనల్ని పరిపాలించేటువంటి ఏ గ్రహాలు శుభులు ఎంతమంది, పాపులు ఎంతమంది, దాన్ని బట్టి మన యొక్క జీవనం ఎలా ఉంటుందో చెప్తారు. ఈ సంవత్సరం అంతా కూడా 21 మంది మనల్ని పరిపాలిస్తుంటే దానిలో 14 మంది శుభులు, 7 మంది పాపులు. కాబట్టి శుభగ్రహ యొక్క ప్రభావమే ఎక్కువగా ఉంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. అట్లా నవనాయకుల ఫలితాన్నంతా కూడా మనం చెప్పడం జరిగింది. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో
మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి, హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.